1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఫిబోనాసి సిరీస్. ఫిబోనాసి అనేటటువంటి ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త ఒక సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి ఓ పద్ధతి కనిపెట్టినాడు. దాంతో మనం సరదాగా ఎలా చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఆయన ఏమంటాడంటే, మీరు ఏవైనా 2 నెంబర్లు వేసుకోండి, ఈ 2 నెంబర్లు మీ ఇష్టం, కానీ మిగిలిందంతా సిస్టమ్, మీ ఇష్టం కాదు. ఇవి 2 యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? 39. అండర్ లైన్ కొట్టకుండా యాడ్ చేయాలి. తర్వాత ఈ 2 యాడ్ చేయాలి, కింద నుంచి 2, 3, 5. తర్వాత ఈ 2 యాడ్ చేయాలి, అంటే 39, 53 యాడ్ చేయాలి, 2, 9. మళ్ళీ ఇవి 2 యాడ్ చేయాలి, 1, 4, 5. మళ్ళీ ఇవి 2 యాడ్ చేయాలి, 7, 3, 2. మళ్ళీ ఇవి 2 యాడ్ చేయాలి. సో ఇట్లా 2 సంఖ్యల మొత్తం 3వ సంఖ్యగా ఇలా పూర్తి చేస్తూ 10 వరుసలు పూర్తి చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇంకొకటి 1, 10. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇలా చేసుకొని వాళ్ళని యాడ్ చేసుకోమని చెప్పండి, మీరు కాదు. మళ్ళీ ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 9 and 61 తీసుకున్నారు. ఏమన్నా తీసుకొని కాక అవి 2 యాడ్ చేసుకుంటే 70. ఇవి 2 యాడ్ చేస్తే 131. మళ్ళీ ఇవి 2 యాడ్ చేస్తే 201. మళ్ళీ ఇవి 2 యాడ్ చేస్తే 233. మళ్ళీ ఇవి 2 యాడ్ చేస్తే 533. మళ్ళీ ఇవి 2 యాడ్ చేస్తే 865. మళ్ళీ ఇవి 2 యాడ్ చేస్తే 1398. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇంకొకటి 3, 6, 12, 2. ఇలాగా అవి చేసి రెడీ పెట్టుకుంటారు. అవన్నీ యాడ్ చేసుకోమని చెప్పండి వాళ్ళని. మీకేం చెప్పాలంటే, ఈ నెంబర్లన్నీ కింది నుండి పైకి చెప్పాలి. కింది నుండి పైకి చెప్పగానే మీరు కేవలం విని పెన్ను పేపర్ ఏం లేకుండా రాసుకోకుండా వింటూనే వాళ్ళు చివరి నెంబర్ చెప్పే వాటికి మీరు ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1011, 629, 382 ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. వెళ్ళగానే దీని ఆన్సర్ ఎంత అంటే 2607. సో దీని ఆన్సర్ ఎంత అంటే 5863. 5863. ఇలా చాలా ఫాస్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. సో క్రేజీ కదా మిత్రులారా, ఎలా చేయొచ్చు? ఇట్ హ్యాస్ ఎ వండర్ఫుల్ సీక్రెట్ ఇన్ సైడ్. ఏంటంటే 1, 2, 3, 4 కింద నుండి 4th నెంబర్ ఈజ్ అవర్ క్లూ. అంటే ఫిబోనాసి అనేటటువంటి ఆయన ఏం చెప్పినాడంటే, మీరు ఇలా గనక రాసుకుంటూ వస్తే ఈ సిరీస్లో పైనుండి 6వ సంఖ్యకి దాని మొత్తం 11 రెట్లు ఉంటుంది అని చెప్పినాడు. అది సంగతి. అంటే మనం పైనుండి చెప్పుకుంటూ వచ్చామనుకోండి, 6 నెంబర్లు చెప్పిన దాకా మనకు పని లేదు కదా. అందుకని కింద నుండి చెప్పమనాలి. 4వ నెంబర్ చెప్పగానే మన క్యాలిక్యులేషన్ మనం స్టార్ట్ చేయొచ్చు. అవన్నీ చెప్పేలోపు మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 1, 2, 3, 4 ఇది 4th నెంబర్. దీన్ని ఇంటూ 11తో చేసుకున్నాం, అయిపోయింది. అయితే ఇక్కడ ఇంటూ 11తో చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. దాన్ని వాడితేనే చెప్పగలం, అది వస్తేనే చెప్పగలం. ఎందుకంటే పెన్ను వాడకూడదు కదా. 533 ఇంటూ 11. చూడండి, ఇక్కడ 3 యాజ్ ఇట్ ఈస్, 3 + 3 6, 3 + 5 8, 5 యాజ్ ఇట్ ఈస్, 5863 ఇస్ ద ఆన్సర్. ఇది చూడండి, 237 ఇంటూ 11, 7 యాజ్ ఇట్ ఈస్, 7 + 3 10, 1 0, 2 + 3 5 + 1 6, 2 యాజ్ ఇట్ ఈస్. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ ఉంటే దాన్ని కూడా కలుపుకోవాలి మిత్రులారా. ఇట్లా మనం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా నేను 4th నెంబరే వస్తున్నాను.
4th నెంబర్ 875 అని చెప్పారు. మన ఆన్సరు 9625 అని చెప్పాలి. అంటే ఇమాజినేషన్. ఇక్కడ 8 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి, కానీ ఇటువైపు నుంచి ఒకటి క్యారీ వస్తుంది కాబట్టి 9 అవుతుంది. 8 + 7 15, ఇటువైపు నుంచి క్యారీ వస్తుంది కాబట్టి 16 అవుతుంది. 5 + 7 12, దీనికి 1 రాదు కాబట్టి 2 యాజ్ ఇట్ ఈజ్, 5 యాజ్ ఇట్ ఈజ్. అంటే ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఇలా చెప్పినప్పుడే మనకు థ్రిల్ ఉంటుంది, అంటే వాళ్ళకి థ్రిల్ ఉంటుంది, మనకు కూడా ఈజీ అవుతుంది. ఇట్లా ఓరల్ కంప్యూటింగ్ స్కిల్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకుంటారో మ్యాథమెటిక్స్ మీద ఇప్పుడున్నటువంటి ఫోబియా పోతుంది. అంతేకాకుండా మీరు ఒక లెజెండ్గా తయారవుతారు మ్యాథమెటిక్స్లో. చూడండి, 5863 × 11, ఇంత పెద్ద నెంబరే వచ్చింది అనుకుందాం, అయినా సరే మనం ఆన్సర్ చెప్పేస్తాం. 6 4 4 9 3 అయిపోయింది. ఇమాజిన్ దట్. 5 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి, కానీ ఇటు నుంచి ఒక క్యారీ ఫార్వర్డ్ వస్తుంది. ఎలా వస్తుంది? 5 + 8 = 13, 1 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 14, ఇక్కడ 1 వస్తుంది. క్యారీ ఫార్వర్డ్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వస్తుందో రావట్లేదో చూసుకోవడమే ప్రధానమైంది. సో ఇక్కడ 6, 8 + 5 13, ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది కాబట్టి 14. 6 + 8 14, ఇటువైపు నుంచి ఏం రాదు, 4 యాజ్ ఇట్ ఈజ్. 6 + 3 is 9, 3 యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ ఒకసారి మీ క్లారిటీ కోసం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి చెప్తా చూడండి. 3 9 4 8 × 11, మ్యాక్సిమం 3 నెంబర్సే ఉంటాయి, కానీ 4 చేసుకుంటే 3 ఈజీ అవుతుంది కదా. 8 యాజ్ ఇట్ ఈజ్. 8 + 4 is 12, 1 2. 4 + 9 13, 1 14. Next 9 + 3 12, 1 13, 1 + 3 4. So this is the answer. ఒకవేళ ఇటువైపు నుంచి చేసినప్పుడు 3 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి, కానీ ఇటువైపు నుంచి ఒకటి వచ్చే అవకాశం ఉంది, 4 అవుతుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 12, ఇక్కడ నుంచి ఒకటి వచ్చే అవకాశం ఉంది, 13. ఇవి రెండు యాడ్ చేస్తే 13, ఇక్కడ నుంచి ఒకటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి 14. ఇవి రెండు యాడ్ చేస్తే 12, ఒకటి ఇక్కడ నుంచి వచ్చేది లేదు కాబట్టి 2, 8 యాజ్ ఇట్ ఈజ్. ఇట్లా మీరు చాలా ఫాస్ట్గా చేయాలి. 954 × 11, 10494 ఈజ్ ద ఆన్సర్. సో 9 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందామంటే ఇటువైపు నుంచి ఒకటి వస్తుంది, 10 అయింది. ఇవి రెండు యాడ్ చేస్తే 14, ఇక్కడ నుంచి ఒకటి ఏం రాదు కాబట్టి 4a. సో 5 + 4 is 9, 4 యాజ్ ఇట్ ఈజ్. సో ఈ విధంగా మనం నెంబర్ చెప్పిన వెంటనే ఆన్సర్ చెప్పాలి. ఫిబొనాకీ సిరీస్ అంటే 2 సంఖ్యల మొత్తాన్ని 3వ సంఖ్యగా రాస్తూ రావడం, అది 10 వరుసలు ఉండాలి, 10 టర్మ్స్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అలా కింద నుండి చెప్తుంటూ వెళ్ళినప్పుడు 4వ సంఖ్య గుర్తుపెట్టుకొని ఆ 4వ సంఖ్యను మనం 11 చేత గుణకారం చేయాలి. ఇలా బాగా ప్రాక్టీస్ చేయండి. సో యూ విల్ గెట్ more applause from the audience. Thank you.